వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రెండవ వర్తమానికులుగా మరి పమిడిపాడు నుండి నేను ఏదైతే బైబిల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానో అక్కడ ప్రిన్సిపల్ గారు అయినటువంటి పాలపర్తి మార్కు గారు మా మధ్య చేస్తున్నారు. వారు కూడా చక్కని వర్తమానం అందించారు. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ముందు సేవకుల కొరకని మేము ఏమొస్తారులే అని ఒక 30 కుర్చీలు వేయించాం. ఆ 30 సరిపోక చాలా మంది సేవకులు ఇటువైపు కూర్చున్నారు. మా దేవగానం గారు కానీ, లేకపోతే మరి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఇంకా చాలా మంది సేవకులు ఆడియన్స్ లో కూర్చున్నారు. దయచేసి ఆడియన్స్ లో కూర్చున్న సేవకులందరూ మమ్మల్ని క్షమించాలని కోరుతున్నాం. రేపు ప్రభు చిత్తం అయితే ఇంకొంచెం ఎక్కువగా టెంట్ హౌస్ దగ్గర ఉన్న కుర్చీలన్నీ తెచ్చి దగ్గర లేవయ్యా వెళ్ళిపోండి అన్నారు. ఇంకో టెంట్ హౌస్ దగ్గర తెద్దామంటే వాళ్ళ కుర్చీలు వీళ్ళ కుర్చీలు కలిసి వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటారని భయవేస్తారు. నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా వలన నేను జీవించుచున్నానయ్యా. నా బ్రతుకు దినములన్నీయు నీ కృపాక్షేమముతో నీలోనే నేను నిలిచియుంటానయ్యా. నా జీవితాంతము నీవిచ్చిన రక్షణ